ఒంగోలు మంగమూరు రోడ్డు శ్రీ అచలానంద ఆశ్రమనందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాల భాగంగా బుధవారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సులో ప్రవేశించిన పవిత్ర దినమున జపయజ్ఞ దీక్ష విరమణ, శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞము, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం, సత్సంగము, శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారిచే ఆరాధన మహోత్సవ విశేషాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ గురువారం శ్రీ గోవింద మాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కళ్యాణ మహోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, నాగసత్యలత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులందరూ కళ్యాణం తిలకించి స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలిపారు. सही अव्यय भगो स्वाहा प्रश्ने प्रजास्याम प्रोधाया प्रश्न कर्ममस्यां देवहूत्या स्वाहा
నిరాకార పరశువులకు సగుణ సాకార స్వరూపుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, జ్ఞానపద శ్రీ గోవింద మహాదేవికి, సర్వ శాస్త్ర మహాదేవునికి, జగజ్జన శ్రీశ్వరి మహాదేవికి, జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తికి, దాదగురు శ్రీ దత్తాత్రేయులకు, విద్యాప్రద శ్రీగ్రీవులకు, శ్రీ అల్లాడిపల్లి వీరభద్ర వారికి, గురుదేవుడు శ్రీ 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 యోగి అసంసం వారికి, గురుదేవుడు శ్రీ 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 యోగి అసంసం వారికి, ఆ శ్రీ గురు పరంపరకు, సమస్త దేవతలకు, సమస్త సాధుమూర్తులకు, సకల శిష్యకోటికి, సర్వభక్తి జనాలకి, సమస్త చరాచరములకు, ఈరోజు అన్నదాతలందరికీ, ఈరోజు అన్నదాతలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరి పేరు చెప్తే ఆలస్యం అవుతుందని ఈ విధంగా చెప్తున్నాను. లేకపోతే ప్రతిరోజు అన్నదాతల పేరు చెప్పి ఇప్పుడు చేసిన విధంగా ప్రార్థన చేసి వారి పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. మరలా ఒకసారి అన్నదాతలందరికీ అన్నదాత 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 ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఇంత దేదీప్యమానంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు జరుపుకున్నట్టు కారణం ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది దాతల సహకారంతో మనం ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం జరుపుకుంటున్నాము. ఆ దాతలందరికీ ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. ప్రియ పరిపూర్ణాత్మబంధువులైన 50 మంది భక్తులకు శుభాహ్వానం. మన యొక్క అచలానందాశ్రమంలో వైశాఖ శుద్ధ సప్తమి 4వ తేదీ నుండి వైశాఖ శుద్ధ ఏకాదశి 8వ తేదీ వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి 7వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తపోసమాధిలో ప్రవేశించినటువంటి పరమ పవిత్ర దినం. కందిమల్లాయపల్లిలో తపోసమాధిలో ఇప్పటికీ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ నేను వీరభోగ వసంతరాయలనే వస్తానని చెప్పాడు. అప్పటి వరకు తపస్సులోనే ఉంటాడు. ఎవరైతే కందిమల్లాయపల్లిని దర్శిస్తారో, వారి సమాధిని దర్శిస్తారో వారికి బ్రహ్మంగాన్ని ప్రత్యక్షంగా దర్శించినటువంటి ఫలం లభిస్తుంది. అనేక సంస్కరణ చేశాడు స్వామి.
కులమతాల వ్యత్యాసాన్ని తొలగించాడు, మతమౌఢ్యాన్ని తొలగించాడు, కులమౌఢ్యాన్ని తొలగించాడు, వర్గమౌఢ్యాన్ని తొలగించాడు, రాజకీయ మౌఢ్యాన్ని తొలగించాడు, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించాడు, అందరూ కలిసి బ్రతకండి అని చెప్పాడు. సర్వ మానవులను సమముగా ప్రేమించు, కుల మతాలని చిక్కోపడకు, కాపు జాతి నెల్ల కరుణించుమనే శృతులు. కులాంల మతాలు వద్దు, అందరూ కలిసి బ్రతకండి అని. కాపు జాతి అంటే రైతుని గురించి చెప్పినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏ పండితులు చెప్పలేదు, ఆయన చెప్పాడు. పండితులకు చెప్పాడు, గర్వంగా లేకుండా పండించిన సమానంగా అందించండి అని. పాలకులు చెప్పాడు, సమాజానికి మీరు అందరినీ సమంగా పరిపాలించండి, సమత్వంగా అందరినీ ఆదరించండి అని చెప్పుకొచ్చాడు. ఆ విధంగా అందరినీ సమత్వంగా ఉండమని చెప్పినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ప్రతి పల్లె తిరిగాడు, ప్రతి పట్టణం తిరిగాడు, ప్రతి నగరం తిరిగాడు. హైదరాబాదు నగరానికి వెళ్ళాడు. కడప నవాబు, కందిమలేపల్ల నవాబు, సిద్ధవడ నవాబు, ఇంతకుముందు చెప్పున్నాను, ఇలా నవాబులందరి దగ్గరికి వెళ్ళాడు. మత సమన్వయం చేశాడు. నంద్యాలలో, కందిమలేపల్లిలో పండితుల దగ్గరికి వెళ్ళాడు. అగ్రహారం, పుష్పీర అగ్రహారం, నంద్యాల. పాండిత్య గర్వంతో ఉన్నటువంటి వాళ్ళకి ప్రశాంతంగా ఉండండి, మీకున్న పాండిత్యాన్ని ప్రజలందరికీ అందించండి, వాళ్ళు ఎలా మెలగాలి చెప్పండి, శాస్త్రాన్ని వాళ్ళకి అందించండి అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చాడు. ఈ విధంగా అలా అనేక సమత్వాలు చేసినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ రోజుల్లో కూడా అనేక రకాల పోరాటాలు జరుగుతున్నాయి. హిందువులకి, ముస్లింలకి, లేదా పండితులకి, పామర్లకి అనేక రకాలుగా అందరికీ యుద్ధమే జరగకుండా సమన్వయం చేశాడు. ఇవాళ మనకి పహల్గామ్ దాడి జరిగింది. పాకిస్తాన్ దుశ్చర్యలు, ఉగ్రవాదం పోషిస్తూ ఉన్నది, మన దేశం మీద పంపిస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలను ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాయి, 1-2 దేశాలు తప్ప. ఇవాళ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. మోడీ గారు ఈ దేశాన్ని ఎలా సంరక్షించాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఆయన కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ భేదం లేదు, వర్గభేదం లేదు, వర్గవైషమ్యం లేదు, అందరినీ సమత్వంగా చూస్తున్నాడు. ఏ పార్టీ వాళ్ళైనా మనకు పాలకులు అయ్యే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కావాలి, పార్టీతో సంబంధం లేదు. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని ఖండించారు. అన్ని పార్టీలు వాళ్ళు ముక్తఖండంతో ఖండించారు. భారతంలో ఒక ధర్మసూక్తి ఉన్నది. దుర్యోధనుడిని గంధర్వులు పట్టుకుపెడుతూ ఉంటే రక్షించడం నుంచి పడుగుతాడు. అప్పుడు భీముడు సస్తే చచ్చాడు, నేను పోతాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, మనకు యుద్ధం వస్తే 100 మంది ఇంటూ 5 బయట వాళ్ళు వస్తే మనం 105 మందివి వాడితో మనం యుద్ధం చేయాలి. పోయి రక్షించమంటే దుర్యోధనుడు రక్షించాడు. అట్లాగే రాజకీయ పార్టీలకి అనేక రకాల విభేదాలు ఇంటూ ఉండవచ్చు, కానీ బయట వాళ్ళు మనం వెతుకొచ్చినప్పుడు మనం అందరం ఒకటే. కాబట్టి తరిమి కొట్టాలి. పాకిస్తాన్లో ఉగ్రవాదం లేకుండా చేయాలి. ఉగ్రవాది అనేవాడు అసలు భూమి మీద లేకుండా చేయాలి, ముఖ్యంగా పాకిస్తాన్లో లేకుండా చేయాలి. ఈ దేశం జగజ్జయమానంగా వెలిగిపోవాలి. భారత్ మాతాకి జై. భారత మాత కళంకం కలిగించేవాడు ఎవ్వడు ఈ భూమి మీద బ్రతికి పట్టకట్టకూడదు. అందుకు అవసరమైతే భారతీయులంతా ఉమ్మి వేస్తే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది పాకిస్తాన్. వాళ్ళ అంతర్గత శత్రుత్వం చాలా ఉన్నది వాళ్ళకి. కాబట్టి మనం అందరం ముక్తఖండంతో ఉండాలి. ఏ రకమైన టెర్రరిజాన్ని మనం అంగీకరించకూడదు. మనం అందరం కలిసి ఉండాలి. మన దేశం వర్ధిల్లాలి. ఈ దేశం ఇప్పుడు 5వ దేశంగా ఉన్నది. ఆర్థికంగా 2వ స్థానంలో రాబోతున్నది, 1వ స్థానంలో కూడా వస్తుంది. భావి కాలంలో భారతదేశం అగ్రదేశంగా ఉంటుంది. అందుకు మనం అందరం కృషి చేద్దాం, ఈ దేశాన్ని అగ్రదేశం చేద్దాం, మనందరం ఆనందంగా ఉండుదాం. వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం వల్ల పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం రాకూడదు, సస్యశ్యామలంగా ఉండాలి. అందరూ బాగుండాలని కోరుకుంటూ రేపు ఉదయం శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణం జరుగుతున్నది. అందరూ రండి. ఆనాడు అల్లాడిపల్లిలో బ్రహ్మంగారు గోవిందమాంబ కళ్యాణం జరుగుతుంటే దేవలోకం నుంచి 33 కోట్ల దేవతలు అల్లాడిపల్లి వచ్చి ఆకాశ మార్గం నుండి కళ్యాణం చూసి తిలకించి బ్రహ్మంగారు గోవిందమాంబ మీద పుష్పవర్షం నుంచి వెళ్ళారు. రేపు కూడా ఇక్కడ 33 కోట్ల దేవతలు వస్తారు, ఆకాశ మార్గం నుండి అనుగ్రహిస్తారు. ఈ కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ దేవతలంతా ఆశీర్వదిస్తారు. కనుక అందరు కళ్యాణానికి రండి, కళ్యాణం తిరస్కరించండి. తర్వాత గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర ప్రసాదం స్వీకరించండి, వాళ్ళ దివ్యానుగ్రహం పొందండి. వాళ్ళ సాయంకాలం 7:30 గంటలకి అచలానందాశ్రమం విద్యార్థులు కోలాటం ఉన్నది. రేపు సాయంకాలం కోలాటం ఉన్నది. రేపు సాయంకాలం గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర నగరోత్సవం ఉన్నది. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణానికి
మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ దంపతులిద్దరు వస్తున్నారు. వాళ్ళు గురువుగారి ఆశీర్వచనం తీసుకొని, అమ్మవారి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని వారి అనుగ్రహం వస్తున్నారు. వాళ్ళు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్య, సుఖ సంతోషంతో ఉండాలని, వారి రాజకీయ జీవితం దివ్యంగా ఉండాలి, భయంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.